హాయ్ అండి. లాస్ట్ 10 డేస్ మా లంచ్ ఏంటి అన్నది నేను రోజు వీడియో తీశాను. ఆ వీడియో అయితే ఈరోజు ఏమేమి వండేసాను అన్నది చూసేద్దాము. మేము సాటర్డే అయితే రైస్ తినము. సో సాటర్డేస్తో స్టార్ట్ చేశాను. ఇంకా అదేమైందంటే లంచే కాబట్టి చపాతీ కింద చేశాను. చోలే కర్రీ చేసి చపాతీ చేశాను. పిండి కలిపేటప్పుడు కూడా కొంచెం చోలే ఉడికించి మిక్సీ చేస్తాను. సో దానివల్ల హెల్దీ ప్రోటీన్ కూడా అందుతుందని. డే 2కి అయితే మా లంచ్ వచ్చేసి చక్కగా బిర్యానీ చేసేసి గ్రేవీ చేసి రైతా కూడా చేస్తానండి. రైతాతో పాటు తింటే వేడి చేయకుండా కూడా ఉంటుందని హోమ్మేడ్ బిర్యానీ అనమాట. క్యాష్యూ అని చెప్పాను కానీ పన్నీర్ కూడా వేసాను మ్యాష్ చేసేసి. డే 3కి అయితే చక్కగా ఆనపకాయ చట్నీ చేసి ఆనపకాయ కూర కూడా చేస్తాను. కొంచెం పులుసుకున్న కింద కూడా పెట్టేశానండి. ఇంక ఇలాగైతే మా లంచ్ ఎవ్రీడే లంచ్ ఎంత న్యూట్రిషియస్గా ఎంత హెల్తీగా తయారీ చేయగలమో అంత హెల్తీగా ప్లాన్ చేసుకోవాల్సి వస్తుంది కదా. అందులోనూ మన ఇంట్లో అసలు వెజిటేబుల్స్ తినడానికి ఇష్టపడని పిల్లలు హస్బెండ్ ఉంటే ఇంకా నేను డే 4కి అయితే చక్కగా బిర్యానీ చేసాను. మళ్ళీ బిర్యానీ రైస్ కింద చేసేసి ఆలూ కర్రీ కూడా చేస్తాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి చేసిన కర్రీయే మధ్యాహ్నానికి కూడా ఉంది. అండ్ మధ్యలో రైస్ తినాలనిపించలేదని నేను చక్కగా పాలక్ పూరి కింద చేసిన దాన్ని పాలక్ చపాతీ కింద మధ్యాహ్నం లంచ్ కూడా ఎక్స్టెండ్ చేస్తానండి. పాలక్ చపాతీ ఆలూ బేసన్ కర్రీ చేస్తాను. చక్కగా టేస్టీగా అనిపించింది. మళ్ళీ నెక్స్ట్ డే వచ్చేసి చక్కగా వంకాయ మసాలా కర్రీ అండ్ బజ్జీలు వేసి మజ్జిగ పులుసు కూడా పెట్టేశానండి. ఈ లంచ్లో పకోడీలు అంటే మా పాపకు చాలా ఇష్టం. నేనైతే బాగా ఎంజాయ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ డే వచ్చేసి నేను ఇంకా కొంచెం పన్నీర్ తోటి ఇంట్లోనే చిల్లీ పన్నీర్ను కొంచెం షెజ్వాన్ ఫ్రైడ్ రైస్ చేసేసుకున్నాను. నెక్స్ట్ డే వచ్చేసి నేనైతే బిర్యానీ చేస్తాను. మళ్ళీను మా ఇంట్లో హాలిడేస్ కదా మొన్నటి వరకు. సో ఫ్రీక్వెంట్గా బిర్యానీ వీక్లీ 1 or 2 అయితే చేసుకుంటూ ఉన్నాము. ఇంకా అందులోనూ బయట కన్నా ఇంట్లోనే ప్రిఫర్ ఎక్కువ చేస్తాము. ఎందుకంటే బడ్జెట్ ఎఫిషియెంట్గా కూడా ఉంటుంది అండ్ హెల్తీగా కూడా ఉంటుందని. నెక్స్ట్ డే వచ్చేసి చక్కగా బీరకాయ ఉల్లికారం చేసేసి ఆకుకూర పప్పు వేస్తానండి. అండ్ నెక్స్ట్ డే వచ్చేసి చక్కగా ఇంట్లోకి ఏమేమి వండాను తెలుసా? గోరుచిక్కుడు ఉల్లికారం చేస్తాను, గోరుచిక్కుడు ఫ్రై. గోరుచిక్కుడుతో అయితే నేను చాలా రెసిపీస్ ట్రై చేస్తూ ఉంటాను. చాలా టేస్టీగా హెల్తీగా ఉంటుంది. ఇంకా అందుకని అండ్ కొంచెం పలుచగా పప్పుల్స్ కూడా పెట్టేశాను. ఇందులో ఒక రైస్ ఉంటే భలే ఉంటుంది కదా. ప్లేటింగ్ ట్రై చేశాను కానీ నాకు అవ్వలేదన్నమాట. ఇంకా సరే వీడియో కోసమని ప్లేటింగ్ అందంగా చేద్దాం అనుకున్నాను కానీ అస్సలు కుదరలేదు నాకైతే. ఇంకా కొంచెం లైట్గా వండుకున్న రోజున పికిల్ ఉంటే ఖచ్చితంగా బాగుంటుంది కదా. అదండి మా 10 days లంచ్. మీకు నచ్చితే కనుక ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్